ఇల్లాలు పిల్లలు సీరియల్ టుడే ఎపిసోడ్. నర్మద ప్రేమ వల్లికి వార్నింగ్ ఇస్తారు. ఇప్పటికైనా మారు, నువ్వు మారి మంచిగా ఉండు, మాతో ఇలాంటి వేషాలు వేయకు, నగలు దొంగతనం చేయడం లాంటివి అస్సలు చేయకు, ఇక నుంచి నీ కాపురం నువ్వు చూసుకో, ఇక నుంచి అయినా కుటుంబ సభ్యులతో అందరితో కలిసి ఉండు అనేసి నర్మద చెప్తుంది. అప్పుడు ఈ వల్లి అక్క ఏడ మారుతుంది అక్క, తను మారినట్టే మారుతుంది అని మనకు చెప్తుంది, కానీ తను మాత్రం మారదక్క అనేసి నర్మదకు చెప్తుంది. అప్పుడు నర్మద లేదులే, ఈ దెబ్బతోటైనా మారుతుంది అని నాకు అనిపిస్తుంది అనేసి అంటుంది. అప్పుడు వల్లి నేను మారిపోయాను చెల్లి, ఇక నుంచి నా కాపురం గురించి ఆలోచిస్తాను, నేను మీ జీవితాల్లోకి రాను అనేసి చెప్తుంది. అప్పుడు నర్మద ప్రేమ ఇద్దరు నమ్ముతారు. వల్లి దూరం వచ్చి బస్తాలని గుద్దుతూ ఉంటే వల్లి నర్మద ప్రేమ నాకంటే చిన్నవారైనా నాకే వార్నింగ్ ఇస్తారా మీరు అనేసి కోపంతో కుదుతూ ఉంటుంది. అది ప్రేమ చూస్తుంది. నర్మద అక్క ఇప్పుడే వల్లి అక్క మారుతుందని చెప్పావు కదా, ఆ బస్తాలని మనమే అనుకుని మనన్నే గుద్దుతుంది, చూద్దాందా అనేసరికి వల్లి అక్కడ గుద్దుతూ ఉంటుంది. అప్పుడు నర్మద ప్రేమ ఇద్దరు అంటే మేము అనుకోనే గుద్దుతున్నావా అనేసి అంటారు. అప్పుడు వల్లి లేదు చెల్లి, నేను ఊరికే అలా గుద్దుతున్నాను, నేను మారిపోయాను, నా కాపురం నేను చూసుకుంటాను అనేసి అక్కడ నుంచి వెళ్ళిపోయిన తర్వాత అమూల్య విశ్వ ఇచ్చిన శారీ కట్టుకొని మురిసిపోతూ ఉంటుంది. అప్పుడే బుజ్జమ్మ వచ్చి రెడీ అయ్యావా అమూల్య, ఇక పూజ దగ్గరికి వెళ్దాందా అనేసి అంటుంది. అప్పుడు బుజ్జమ్మ ఈ శారీ ఎక్కడిది, నేను కొనలే కదా ఇది అనేసి అంటుంది. అప్పుడు అమూల్య టెన్షన్ పడుతూ ఉంటుంది. ఇది వల్లి ఇచ్చింది అనేసి చెప్తుంది. అప్పుడే ధీరజ్ ఇది మొన్న నువ్వు మీ ఫ్రెండ్ ఇచ్చారని చెప్పావు కదా, మరి వల్లి వదిన ఇచ్చిందని చెప్తున్నావేంటి అనేసి అంటుంది. దూరం నుంచి వల్లి చూస్తూ ఉంటుంది. బుజ్జమ్మ మరి అన్నయ్య ఎందుకు అలా అంటున్నాడు, మీ ఫ్రెండ్ ఇచ్చిందని, నువ్వేమో వల్లి వదిన ఇచ్చిందని చెప్తున్నావు, ఎందుకు తడబడుతున్నావు, ఈ మధ్యలో నీ తీరులో మార్పుగా అనిపిస్తుంది నాకు, అసలు ఏం జరుగుతుంది, అసలు ఎందుకు అలా భయపడుతున్నావు నువ్వు అనేసి అంటుంది. అప్పుడే వల్లి వచ్చి ఏంటిది అత్తయ్య పిలిచారనేసి అంటుంది. బుజ్జమ్మ నువ్వు అమూల్యకు శారీ ఇచ్చావా అనేసి అంటుంది. అప్పుడు వల్లి అవునత్తయ్య ఇచ్చాననేసి చెప్తుంది. అప్పుడు అమూల్య టెన్షన్ పడుతూ ఉంటుంది. బుజ్జమ్మ నువ్వెందుకు టెన్షన్ పడుతున్నావు అనేసి అంటుంది. అప్పుడు ధీరజ్ చెల్లిని ఏమనకమ్మ అమూల్యని, ఇక్కడి నుంచి అయినా అమూల్య నువ్వు భయపడకుండా తడబడకుండా అమ్మకు సమాధానం చెప్పు అనేసి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. తర్వాత వల్లి అయినా ఈ శారీ నీకెవరిచ్చారు అనేసి అడుగుతుంది. అప్పుడు అమూల్య సిగ్గుపడుతూ ఇది విశ్వ ఇచ్చాడనేసి చెప్తుంది. అప్పుడు వల్లి చాలా హ్యాపీగా ఉంటుంది. అమ్మయ్య విశ్వ ఇచ్చిన శారీ అమూల్య కట్టుకుంది అనేసి హ్యాపీగా ఉంటుంది. తర్వాత తిరుపతి బయట ఉండి చూస్తూ ఉంటాడు. ఈరోజు పూజ అవుతుంది ఇంట్లో, మా బావ నన్ను పిలవడం లేదు అనేసి బాధతో ఉంటాడు. అప్పుడే వాళ్ళ అల్లుళ్ళు వస్తారు. ధీరజ్ అలాగే చందు సాగర్ వస్తారు. వచ్చిన తర్వాత ఎలాగైనా నన్ను ఇంట్లోకి రానివ్వనరా మీ నాన్నకు చెప్పి అనేసి తిరుపతి అడుగుతాడు. అప్పుడు చందు నేను రాణిస్తాను, కానీ నువ్వు దొంగతనం ఎందుకు చేసావు, నగలు ఎందుకు దాచిపెట్టావు అనేసి అడుగుతాడు. అప్పుడు తిరుపతి ఇది ఒక్కటి మాత్రం అడగకరా నన్ను అనేసి అంటాడు. తర్వాత మేము అడుగుతాంలే నాన్న అనేసి వాళ్ళ అల్లుళ్ళు అంటారు. తర్వాత రామరాజు బయటికి వస్తాడు. నువ్వెందుకురా ఇంకా ఇక్కడే ఉన్నావు మా ఇంటి ముందు అంటాడు. అప్పుడు తిరుపతి అంతేలే బావ, నేను చిన్నప్పటి నుంచి నీతోనే ఉన్నాను, మా అక్కని ప్రేమించినప్పుడు మా అక్కకి ఏదైనా సాయం కావాలన్నా నీకేదైనా సాయం కావాలన్నా నేనే చూసుకున్నాను, ఎప్పుడు తిట్టినా కొట్టినా నేను నీ దగ్గరే ఉన్నాను, ఇప్పుడేమో నువ్వు నన్ను వెళ్ళిపోమంటున్నావు బావ, ఎంతవరకు కరెక్ట్, నేను ఎక్కడికి వెళ్ళిపోతాను, మా అన్న మా అక్కని ఇద్దరిని కాదనుకొని నీ దగ్గరే ఉన్నాను.